తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయబోయేటువంటి అభ్యర్థులు మరియు టీశాట్ వ్యూయర్స్కు నమస్కారం. ఈరోజు మనం టెట్ పేపర్ 2 సైన్స్ పెడగాజీలో భాగంగా బోధనా లక్ష్యాలు, విలువలు, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011 గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు టెట్ పేపర్ 1, పేపర్ 2 జూన్ 12వ తేదీన ఉన్నది. పేపర్ 1 9:30 to 12, పేపర్ 2 2:30 to 5. పేపర్ 2 సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు ఆల్రెడీ మీకు అవేరే ఉన్నారు. ఇది లాస్ట్ మనకు ఉన్నటువంటి పిల్లల అభివృద్ధి బోధనా శాస్త్రము, భాష 1, భాష 2 ఇంగ్లీషు. తర్వాత 4వ పాయింట్కి వచ్చేసి మనకు గణితము మరియు సైన్స్ సంబంధించి మనకు పెడగాజీ మనకు 6 మార్కులకు వస్తుంది. దీంట్లో మనం ఇంకా క్లారిటీ కనుక చూసినట్లయితే సైన్స్ 30 మార్కులు, గణితం 30 మార్కులు. ఈ 30 మార్కులలో విషయానికి 24 మార్కులు, అదే రకంగా సైన్స్ బోధనా శాస్త్రము బోధనా పద్ధతులకు 6 మార్కులు మనకు సిలబస్లో ఇవ్వబడ్డాయి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సైన్స్ బోధనా శాస్త్రము బోధనా పద్ధతుల యొక్క 6 మార్కులే కాకుండా చైల్డ్ పెడగాజీ సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో వచ్చే ఈ బోధనా పద్ధతి సంబంధించి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా అక్కడ ఇస్తూ ఉన్నారు. సో మనకి ఈ ఎపిసోడ్లో మనం సైన్స్ పాఠ్యపుస్తకాలు, పాఠ్య నిర్మాణ క్రమం, సైన్స్ కరికులం, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009 బోధనా లక్ష్యాలు, విలువల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటగా మనం తీసుకోబోయేటువంటి టాపిక్ పైన గతంలో అంటే గత టెట్ సంబంధించిన పేపర్లలో ఏమేమి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. బోధనాభ్యసన ప్రక్రియలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాల వివరణలు ఇస్తుంది. ఆ క్వశ్చన్ అది. ఆన్సర్ చూడండి. పరీక్షా విధానము, మాపనము, మూల్యాంకనము, పరీక్ష. మనకందరికీ కూడా తెలుసు, జనరల్గా పరిశీలించినట్లయితే పరీక్షా విధానము, మాపనము, పరీక్ష అనేటువంటివి పరిమాణాత్మక ఫలితాల యొక్క వివరణలు ఇవ్వవు. మరి ఏమిస్తుంది? మూల్యాంకనం. అదే రకంగా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో అనువాదము అని స్పష్టీకరణము అంటే అబ్జెక్టివ్స్ అనే స్పెసిఫికేషన్ ఏ లక్ష్యానికి సంబంధించింది? మనకు తెలుసు ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్లో భాగంగా మనకు వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, అవగాహన. మనకు విద్యా ప్రమాణాలలో మొట్టమొదటిదే ఉన్నది విషయావగాహన. ఇది కూడా అవగాహన కిందికే వస్తుంది. అదే రకంగా ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే దృశ్య శ్రవణ బోధనోపకరణములకు సంబంధించినది సరికానిది. ఇక్కడ జాగ్రత్తగా మనం క్వశ్చన్ చూసుకోవాలి. సరైనది కాదు, సరికాని స్టేట్మెంట్ మనం గుర్తించాలి. ఇవి విద్యార్థులను ప్రేరేపిస్తాయి. రెండోది, ఇవి మూర్తము నుండి అమూర్తానికి అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అనే సూత్రానికి అనుగుణంగా ఉండవు. ఇవి అభ్యసనాన్ని వేగవంతము చేస్తాయి. అదే రకంగా 4వది, సాధారణ కంటితో చూడలేని వాటిని చూపడానికి దోహదపడతాయి. ఇక్కడ మనకు సాధారణంగా తెలుసు, మనకు కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అనేటువంటి విషయానికి మనకు ఆడియో విజువల్ బెస్ట్ ఎగ్జాంపుల్. సరి కానిది అన్నాడు కాబట్టి రెండోది మనకు ఆన్సర్ అవుతుంది. మూడో చూడండి, విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి ఈ విధంగా సూచింపబడుతుంది. దీంట్లో ఏం తీసుకుంటున్నాం మనం ఆన్సర్లు? శాస్త్రీయ పద్ధతులు అన్వేషణ, ప్రోగు చేయబడిన మరియు క్రమబద్ధం చేయబడిన జ్ఞానం, మూడోది శాస్త్రీయ వైఖరి, 4వది దత్తాంశ సేకరణ. అంటే ఒక సైన్స్ ఒక ప్రొడక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకు అక్యుములేటెడ్ అండ్ సిస్టమటైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ప్రోగు చేయబడిన మరియు క్రమబద్ధం చేయబడినటువంటి జ్ఞానము ఆ యొక్క ప్రొడక్ట్గా మనం చెప్పబడుతుంది. ఇది ఆన్సరు. అదే రకంగా ఇది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి తగిన పాత్ర కాదు. నాట్ ఏ రోల్ ఆఫ్ సైన్స్ టీచర్. 1 ఫెసిలిటేటర్ అంటే సౌకర్యకర్త, 2 ఫైనాన్సియర్, 3 మేనేజర్, 4 కౌన్సిలర్. మనం ఒక సైన్స్ టీచర్గా విద్యార్థికి ఫెసిలిటేటర్గా ఉంటాం, సౌకర్యకర్తగా ఉంటాం, విషయాలని ఆర్గనైజ్ చేసే మేనేజర్గా ఉంటాం, మరి తగిన గైడెన్స్ ఇచ్చేటువంటి కౌన్సిలర్గా ఉంటాం. అంతే తప్ప విద్యార్థులకు మనం ఫైనాన్సియర్స్ కాదు. కాబట్టి ఫైనాన్సియర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇది చూడండి.
దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియను నిర్వహించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. మనం దీని గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేషన్ సెంటర్ అంటే మూల్యాంకన కేంద్రీకృతంగా, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, విషయ కేంద్రీకృతంగా. మనం ఎప్పుడు కూడా ఎవాల్యుయేషన్ కానీ, టీచర్ కానీ, కంటెంట్ సెంటర్గా టాపిక్ తీసుకోం. ఎవరిని ఉద్దేశించి తీసుకుంటాం? సాధారణంగా విద్యార్థి కేంద్రీకృతంగా తీసుకుంటాం. శిశు కేంద్ర టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేపట్టాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. సో మన ఆన్సరు 3. ఈ మధ్య కాలంలో విద్యాశాఖ బోధనాభ్యసన ప్రక్రియలను బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినది. మీకు అందరికీ కూడా టీశాట్ గురించినటువంటి విషయం ప్రత్యేకంగా తెలుసు. 2016 నవంబర్ 16లో మొట్టమొదటిసారిగా డిజిటల్ తరగతులు ప్రవేశపెట్టి ఒక ఆన్లైన్ లెర్నింగ్లో ఒక విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. దానిలో కీలక పాత్ర వహించింది టీశాట్ ఛానల్, విద్యా నిపుణ ఛానల్స్. సో మన ఆన్సరు డిజిటల్ లెసన్స్, డిజిటల్ తరగతులు. ఇది టీఎస్సెట్ 2017లో అడిగిన క్వశ్చన్. ఒక విద్యార్థి కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు పాఠం అభ్యసన తర్వాత ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా మానుకున్నట్లయితే సాధించబడిన లక్ష్యము ఏది అని అడిగాడు. రెస్పాండింగ్, వాల్యూయింగ్, క్యారెక్టరైజేషన్, ఆర్గనైజేషన్. అంటే ఏం జరిగింది అక్కడ? ఒక క్యారెక్టర్ ఫామ్ అయింది. శీల స్థాపనం అనేటువంటిది రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్ర పేటికలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది. ప్రతి స్కూల్స్ కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మొత్తం సైన్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లో సరికానిది, ఈ పేటికలు చిన్న ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ప్రయోగశాలలు లేని పాఠశాలలో ఈ పేటికలు ఉపయుక్తంగా ఉంటాయి. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్ళడానికి అనువుగా ఈ పేటికలు రూపొందించబడినవి. ఈ పేటికలు ఉపాధ్యాయుల కొరకు రూపొందించబడినవి. 4వది మనకి ఇక్కడ ఆన్సర్. అంటే ఎట్లా? ఈ పేటికలు వాస్తవంగా విద్యార్థుల కొరకు రూపొందించబడినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాటిలో అభ్యసనకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సూచించింది. అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. 2వది ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని కానీ విద్యార్థులు సముపార్జించుటకు నిష్క్రియాత్మకంగా ఉండాలి. అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. అభ్యసనము విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి. లెర్నింగ్ షుడ్ బి ఇన్ ద వైడర్ సోషల్ కాంటెక్స్ట్ అని మనకి ఎన్సిఎఫ్ 2005 సూచించింది. కాబట్టి ఆప్షన్ 4 సరైన ఆన్సర్. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఆప్షన్ ఏ 3 నుంచి 12 సంవత్సరాలు, ఆప్షన్ 2 4 నుంచి 13 సంవత్సరాలు, 3 5 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. మనకందరికీ కూడా తెలుసు ఆర్టీఈ 2009 చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం గత సంవత్సరం టెట్లో అడిగినటువంటి ప్రశ్నాపత్రాల్లోని పెడగాజీ సంబంధించినటువంటి ప్రశ్నల్ని చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆ పెడగాజీ సంబంధించిన అంశాలని డీటెయిల్డ్గా మనం పరిశీలిద్దాం. సైన్స్ పాఠ్యపుస్తకాలు, పాఠ్య నిర్మాణ క్రమం పెడగాజీలో మనకు కీలక పాత్ర పోషిస్తాయి. నూతన పాఠ్యపుస్తకాలలో పిల్లల పూర్వజ్ఞానానికి సంబంధించి నిజ జీవిత సందర్భంలో ఎదురయ్యే సన్నివేశాలతో ప్రారంభించి ఆలోచన రేకెత్తించే శోధనాత్మక ప్రశ్నల ద్వారా, చర్చల ద్వారా పాఠాన్ని నేర్చుకునే అవకాశం కల్పించబడింది. పాఠ్య నిర్మాణ క్రమంలోని వివిధ విభాగాలను పరిశీలించే ముందు ఇంకేం చూద్దాం? మరి పాఠ్యపుస్తకాల యొక్క నేపథ్యం ఏమిటి, దేని ఆధారంగా ఈ నూతన పాఠ్యపుస్తకాలు రూపొందించబడినాయి అనే అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మార్గదర్శక సూత్రములు అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టము 2011కు మూలాధారము ఎన్సిఎఫ్ 2005 మరియు ఆర్టీఈ 2009 జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదనలు. ఈ పత్రము తయారీలో ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జాతీయ విద్యా ప్రణాళికా చట్టం ఎన్సిఎఫ్ 2005, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, భారత రాజ్యాంగ ప్రవేశిక మరియు 73-74వ రాజ్యాంగ సవరణలు, భారత ప్రభుత్వ నివేదిక భారము లేని విద్య లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇది మనకందరికీ కూడా తెలుసు.
ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ సూచించింది. ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCFTE 2010, జాతీయ విజ్ఞాన్ కమిషన్ ప్రతిపాదనలు, నాలెడ్జ్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా ఈ యొక్క పాఠ్యపుస్తకాలు రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మరి NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క మౌలిక సూత్రాలు ఒకసారి చూద్దాం. బడి బయట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానము చేయాలి అంటే ఏం చెప్తుంది? జ్ఞానము అంటే బడిలో ఉన్నది మాత్రమే కాదు, బడి బయట కూడా జ్ఞానం ఉన్నది. ఒక కమ్మరి చక్కటి పనులు చేయగలుగుతాడు, ఒక కుమ్మరి చక్కగా కుండలు తయారు చేయగలుగుతాడు. అదే మనం తయారు చేస్తే కుండ కాదు, చిప్ప కూడా మన చేతికి రాదు. అంటే బడి బయట జీవనానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయాలని NCF సూచించింది. బట్టి పద్ధతుల నుండి అభ్యసనం దూరం చేయడం, అందుకని మనం కన్స్ట్రక్ట్ ఆ యొక్క మెథడాలజీ అప్రోచ్కి వచ్చేసాం. పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం, పరీక్షలను మరింత సరళము చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం, దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులు అభినివేశాలను అభివృద్ధిపరచడం అనేటువంటిది NCF సూచించింది. అదేవిధంగా మరి స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 ఏం చెప్పింది అంటే మన రాష్ట్ర దృక్పథం, పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ స్టేట్. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం పిల్లలందరినీ బాధ్యతాయుతమైన హేతుబద్ధమైన పౌరులుగా తయారు చేయడం. విద్యా ప్రణాళిక రూపకల్పనలో పిల్లల యొక్క అవసరాలు, కోరికలు కేంద్ర బిందువులుగా ఉండాలని సూచించింది. పిల్లలు నేర్చుకోవడంలో ఒక జ్ఞానాత్మక క్రమం ఉంటుంది. విద్యా ప్రణాళికను ఈ క్రమము మరియు పిల్లల మానసిక స్థాయిల ఆధారంగా రూపొందించటం. అదేవిధంగా ఫలితముల కంటే వాటిని పొందే ప్రక్రియలను పరిపుష్టి చేయడానికి అధిక ప్రాధాన్యతనియడం. విద్యా ప్రణాళిక అనేది గతిశీలమైనది. ఇది పాఠ్యపుస్తకాలపై పరిమితం కారాదు. ఇది పరిసరాలు, బాహ్య ప్రపంచంతో అనుసంధానమై పిల్లలు, ఉపాధ్యాయుల సృజనాత్మకతను పెంచడానికి దోహదపడాలి. విద్యా ప్రణాళికతో పాటు విద్యా పరిపాలన, పాఠశాలకు చెందిన అన్ని కార్యకలాపాలలో వికేంద్రీకరణను అమలు చేయడం. అదేవిధంగా ఉపాధ్యాయ విద్య జాతీయ ప్రణాళిక చట్టం అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ 2010, ఉపాధ్యాయ విద్య జాతీయ ప్రణాళిక చట్టము ముఖ్యంగా పూర్వ బోధన ప్రీ సర్వీస్ ఎడ్యుకేషన్ను శక్తివంతం, సమర్థవంతం చేయడము సూచించింది. మనకందరికీ కూడా తెలుసు, B.Ed 1 year కోర్సు ఉండే గతంలో, తర్వాత 2 years కోర్సుగా మార్చడం జరిగింది. ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక అమలులో పరిశోధనలు జరిపి వాటిని మూల్యాంకనం చేయడం, ఉపాధ్యాయుల సంసిద్ధత మరియు వృత్తిపరమైన నైతిక విలువలను పెంపొందించడం అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలని NCFTE 2010 సూచించింది. విద్యా హక్కు చట్టం 2009 RTE 2009గా మనం చెప్పుకుంటాం. RTE 2009 చట్టం ప్రకారం ఇంతకుముందు మనకు ప్రశ్న కూడా చూసాం. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందేటువంటి హక్కు కలదు. విద్యా హక్కు చట్టం 2009లోని అధ్యాయం 5లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయాలి. దీని ఆధారంగానే మనం CC తీసుకుంటాం, తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంతవరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలి. పిల్లలు సాధించిన జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు మదింపు చేయాలి. భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తము చేసేలా చేయాలి. బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ధి చెందాయో లేదో మూల్యాంకనం చేయాలి. మనకందరికీ కూడా తెలుసు, SDG గోల్స్లో 4వ గోల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దీని ఆధారంగానే వచ్చింది. ఇప్పుడు మనం ఈ నేపథ్యంలో నూతన సైన్స్ పాఠ్యపుస్తకాలు, దాని యొక్క పాఠ్య నిర్మాణ క్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క పాఠ్య నిర్మాణ క్రమంలో పాఠ్యపుస్తకాలు ఏ క్రమ పద్ధతిలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రారంభ సన్నివేశం, ఆలోచనాత్మక ప్రశ్నలతో కూడినటువంటి పరిచయం ఉంటుంది. అంటే ఏదైనా ఒక సన్నివేశం ఆ ఇంట్రడక్షన్తో ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ప్రారంభమవుతుంది. రెండవది కృత్యాలు. ఎందుకు ఇవ్వబడ్డ యాక్టివిటీస్? భావనలు అర్థం చేసుకొని
లోతుగా విశ్లేషించడానికి, పిల్లలు సొంతంగా చేయడం ద్వారా స్వీయ అభ్యసనం అనుభవం పొందడానికి ఈ యొక్క కృత్యాలు ఇవ్వబడ్డాయి. తర్వాత ఆలోచించండి, చర్చించండి. పాఠంలోని విషయాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి, ఆలోచనాత్మక ప్రశ్నలు పిల్లలచే చర్చింపజేయడానికి ఈ ఐటమ్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా బాక్స్ ఐటమ్స్లో ఇచ్చారు. పిల్లల్లో విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకత కలగజేయడానికి, వివిధ భావనలు లోతుగా అర్థం చేసుకోవడానికి ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రయోగశాల కృత్యం అంటే పిల్లలు సొంతంగా చేయడం ద్వారా నేర్చుకోవడం. సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్. దానికోసం ప్రయోగశాల కృత్యాలు ఇచ్చారు. పట్టికలు నింపడం, విశ్లేషించడం. సమాచార సేకరణ నైపుణ్యాలు, విశ్లేషణ నైపుణ్యాలు ఒక విద్యా ప్రమాణం. మరి అది పెంపొందించడానికి ఈ అంశం ఇవ్వడం జరిగింది. బొమ్మలు గీయడం, ఫ్లో చార్ట్ అంటే భావనలు అవగాహన చేసుకోవడానికి, భావ ప్రసారం చేయడానికి ఈ యొక్క అంశం ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక విద్యా ప్రమాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నమూనాలు తయారు చేయడం, ప్రదర్శించడం అంటే మన భావనలను అవగాహన చేసుకోవడానికి, మన భావ ప్రసారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 9వది కథలు, వ్యక్తి చరిత్రలు, ఆవిష్కరణలు. సైన్స్లో మరి ప్రఖ్యాతమైనటువంటి సైంటిస్టులు అనేక మంది ఉన్నారు. వారి యొక్క చరిత్రలు, వారి యొక్క ఆవిష్కరణలు చదవటం ద్వారా పిల్లలు మరింత ఇన్స్పైర్ అయిపోయి నూతన ఇన్వెన్షన్స్ వైపు దృష్టి సారిస్తారు. దానికోసం ఇవ్వటం జరిగింది. అనుబంధాలు, సపరేట్ అపెండిక్స్ ఇంకా అదనపుగా తెలుసుకోవాలనుకునేటువంటి విద్యార్థులను ఉద్దేశించి అనుబంధాలు ఇవ్వడం జరిగింది. అపెండిక్స్. అంతర్గత ప్రశ్నలు, విషయ అనుసంధాన ప్రశ్నలు అంటే కొంత పారాగ్రాఫ్లో కొంత మ్యాటర్ ఇచ్చిన తర్వాత ఒక ఇన్నర్గా కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ మేరకు పిల్లలు అవగాహన చేసుకున్నారు లేదా తెలుసుకోవడానికి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కీలక పదాలు, మనం ఏమి నేర్చుకున్నాం మొత్తం ఒక సినాప్సిస్ రూపంలో ఇవ్వడం, ఒక జిస్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదే రకంగా అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం, ప్రశ్నలు జవాబులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇచ్చినటువంటి యొక్క పాఠ్య నిర్మాణ క్రమం మొత్తము కూడా, పాఠ్యపుస్తకాలు మరి యొక్క కంటెంట్ మొత్తం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి థీమ్స్, దీన్నే మనం తెలుగులో ఇతివృత్తాలు అంటాం. ఈ క్రింది ఇతివృత్తాల ఆధారంగా సైన్స్ పాఠ్య ప్రణాళిక రూపొందించబడింది. ఏంటా ఇతివృత్తాలు? 1వది ఆహారం, 2వది పదార్థాలు, 3 జీవులు ఎలా నిర్మితమవుతాయి, 4 కదిలే వస్తువులు, ప్రజల ఆలోచనలు, 5 వస్తువులు ఎలా పనిచేస్తాయి, 6 సహజ దృగ్విషయాలు, 7 సహజ వనరులు. మరి ఈ థీమ్స్ ఆధారంగా సాధారణంగా 6 నుంచి 10వ తరగతి యొక్క పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి యొక్క కాంటెంట్ మొత్తం కూడా, ఆ యొక్క సిలబస్ మొత్తం కూడా ఇతివృత్తాల వారీగా పాఠ్యాంశాల అమరిక జరిగింది. మనం ఒక్కొక్క ఇతివృత్తాన్ని జాగ్రత్తగా చూద్దాం. ముఖ్యంగా బయాలజీ విషయానికి వచ్చినప్పుడు ఒక 4 ఇతివృత్తాలు మనం తీసుకుంటాం. ఇక్కడ ఆహారం, 6వ తరగతిలో మన ఆహారం, జంతువులు ఏం తింటాయి పాఠాలు ఉన్నాయి. 7వ తరగతిలో ఆహారంలోని అంశాలు, 8th క్లాసులో మొక్కల నుండి ఆహార ఉత్పత్తి, జంతువుల నుండి ఆహార ఉత్పత్తి, 9thలో వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు, 10thలో పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పాఠం ఉన్నది. 2వ ఇతివృత్తం సజీవ ప్రపంచం, 6th క్లాసులో సజీవులు నిర్జీవులు ఆవాసం పాఠాలు, 7thలో లేదు. 8thలో సూక్ష్మజీవ ప్రపంచం, జీవ వైవిధ్యము సంరక్షణ, వివిధ ఆవరణ వ్యవస్థలు పాఠాలు, 9thలో జీవులలో వైవిధ్యం, జంతువులలో ప్రవర్తన, ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు, 10thలో అనువంశికత అనే పాఠం కూడా ఇవ్వడం జరిగింది. మరొక ఇతివృత్తం జీవులు ఎలా నిర్మితమవుతాయి అంటే జీవులు వేడితో నిర్మించబడినాయి అనేటువంటి ఇతివృత్తం లోపల 6వ తరగతిలో మొక్కలు భాగాలు, వాటి విధులు, జంతువులలో చలనాలు, 7th క్లాస్ మొక్కలలో పోషణ, జీవులలో శ్వాసక్రియ, మొక్కలలో ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణం, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి. 8th క్లాస్ విషయానికి వచ్చినప్పుడు కణం, జీవుల మౌలిక ప్రమాణం, జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది. 9thలో కణ నిర్మాణము, విధులు, వృక్ష కణజాలము, జంతు కణజాలము, ప్లాస్మా పొరగుండా పదార్థాల కదలిక, జ్ఞానేంద్రియాలు. 10th క్లాస్ శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, నియంత్రణ సమన్వయము, జీవక్రియలలో సమన్వయం. మరొక ఇతివృత్తం సహజ వనరులు, 6వ తరగతిలో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, దారాల నుండి దుస్తుల దాకా,
నీరు మనకు ప్రాణాధారం. 7th క్లాసులో పట్టు ఉన్ని, నేల మన జీవనం, అడవి మన జీవనం, ఉష్ణం వాతావరణం శీతోష్ణ స్థితి, గాలి పవనాలు తుఫాన్. 8th క్లాసులో పీల్చలేము తాగలేము అంటే కాలుష్యం మీద ఇవ్వడం జరిగింది. 9thలో కూడా నేల కాలుష్యం, జీవ భౌతిక రసాయన వలయాలు. 10thలో సహజ వనరులు, మన పర్యావరణం మన బాధ్యత. ఈ రకంగా ఇతివృత్తాల ఆధారంగా 6 నుంచి 10వ తరగతి లోపల వివిధ పాఠ్యాంశాలని అమర్చడం జరిగింది. మరి మనం సైన్స్ ఎందుకు నేర్పుతా ఉన్నాం, ఎందుకు పిల్లలకు నేర్పుతా ఉన్నాం? సైన్స్ యొక్క బోధన లక్ష్యాలు ఏంటి? ర్యాంకులు, మార్కులు, గ్రేడింగ్ వీటి కోసమేనా? కాదు కదా. ఒక పాఠ్యపుస్తకం, ఒక పాఠ్యాంశం చదివిన తర్వాత పిల్లవాళ్ళు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి లక్ష్యాలు. ఏంటి సైన్స్ యొక్క బోధన లక్ష్యాలు? సైన్స్ పట్ల ఆసక్తి, జిజ్ఞాసను కలిగించేందుకు, శాస్త్రీయ వైఖరి దృక్పథములను పెంపొందించుటకు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలను అవగాహన చేసుకొని నిజ జీవితంలో అన్వయించుకునేందుకు, ప్రకృతిని అవగాహన చేసుకొని సహజీవనము గడిపేందుకు, సమకాలీన ప్రపంచంలో సైన్స్ ద్వారా జరిగే ఆవిష్కరణలను విద్యార్థులకు తెలిపి ఆసక్తి పెంపొందించుటకు, ప్రక్రియా నైపుణ్యాలను పెంపొందించుటకు, ప్రకృతిలో కనిపించే అనేక దృగ్విషయాలపై ఆసక్తిని పెంచి కార్యకారణాలపై ప్రశ్నించి తెలుసుకోవాలనే కోరిక విద్యార్థులలో పెంపొందించుటకు, సైన్స్లో నిర్ధారించుకున్న విద్యా ప్రమాణాలను సాధించేందుకు. ఇవన్నీ కూడా సైన్స్ యొక్క బోధనా లక్ష్యాలు. అంతేగాని సైన్స్ చెప్పడం ద్వారా ఈ పాఠం అయిపోయింది, సిలబస్ అయిపోయింది, మార్కులు, ర్యాంకు, గ్రేడింగ్ కాదు. ఎందుకంటే ఇది క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సైన్స్ యొక్క బోధనా లక్ష్యము కానిది ఏదని క్వశ్చన్ అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సైన్స్ బోధన ద్వారా విలువల అభివృద్ధి. మనం సైన్స్ చెప్తున్నాము అంటేనే అంతర్లీనంగా కొన్ని విలువలను మనం అభివృద్ధి చేస్తూ ఉంటాం. పాఠశాల విద్యలో 6, 7 తరగతులలో సామాన్య శాస్త్రము, 8, 9 తరగతులలో జీవశాస్త్రము, భౌతిక రసాయన శాస్త్రముగా సైన్స్ బోధన నిర్వహణ జరుగుతున్నది. సైన్స్ బోధన ద్వారా విద్యార్థులలో ప్రధానంగా సాధించాల్సిన లక్ష్యాలు శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించటం, దృగ్విషయాల కార్యాచరణ సంబంధాలను గుర్తించడం, అంటే కార్యకారణ సంబంధాన్ని, కాజ్ అండ్ ఎఫెక్ట్ను గుర్తించగలగాలి పిల్లలు. ప్రకృతి గురించి అవగాహన పొందడం, ప్రక్రియా నైపుణ్యాలను పెంపొందించడం, వీటితో పాటు శాస్త్రీయ విలువలు పెంపొందించడం. ఇక్కడ మనం కార్యకారణ సంబంధము గుర్తించడం ఒక ప్రధానమైనటువంటి లక్ష్యము మరియు విలువ. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. సాధారణంగా అయితే ఏమంటారు, వాళ్ళు లేచిన అలా బాగాలేదనో, చూసుకోలేదనో, పొద్దున్న లేచి ఓనుముఖం చూసినో ఇట్లా అంటారు. ఒక సైన్స్ విద్యార్థిగా ఏం ఆలోచించాలా? ఆ యొక్క వాహనముల యొక్క కాలము, దూరము, వేగములను అంచనా వేయడంలో వారు విఫలమయ్యారు కాబట్టి యాక్సిడెంట్ జరిగింది. అది కదా సైన్స్ పరంగా మనం ఆలోచించదగింది. ఎంత దూరం ఉన్నది, ఎంతసేపట్లో మనం ప్రయాణం చేయగలుగుతాం, దానికి మనం ఎంత వేగంతో ప్రయాణం చేయాలలాంటి అంశాలు మనం దృష్టిలో తీసుకున్నప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్గా చెప్పాలి. మనం సైన్స్ బోధన ద్వారా విలువల అభివృద్ధి. సైన్స్ బోధనలో ప్రధానంగా పెంపొందించాల్సినటువంటి విలువలు ఏమేమి ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. నిష్పాక్షికత, నిజాయితీ, నిష్కపటం, జవాబుదారీతనం, ఒక రెస్పాన్సిబిలిటీ, న్యాయంగా ఉండటం, నాయకత్వం, ఒక లీడర్షిప్, ఉత్సుకత, ఆసక్తి, సైన్స్ పట్ల ఒక ఆసక్తి, ఉపయోగిత, అంటే మనం ఏం చేస్తున్నామో డైలీ లైఫ్లో ఉపయోగించుకోవాలి దాన్ని, సహకారం, ధైర్యం, విధేయత, ప్రశంస, అభినందన, సౌందర్యాత్మక స్పృహ మొదలైనవన్నీ కూడా సైన్స్ బోధన ద్వారా ఇలాంటి విలువలను మనం పెంపొందించగలుగుతున్నాం. మరి ఈ సైన్స్ బోధన ద్వారా పెంపొందించేటువంటి ఈ యొక్క విలువలు మొత్తము కూడా, ఈ యొక్క విలువలను మనం ఒక 6 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఏంటవి? ప్రాయోజిత విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు, సౌందర్యాత్మక విలువలు, నైతిక విలువలు, మానసిక విలువలు. మనకొకటి కూడా మనం డీటెయిల్డ్గా మనకు ఆ సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకు కల్చరల్ వాల్యూస్, సైన్స్ పట్ల మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ సైన్స్ యొక్క డెవలప్మెంట్లో, మన యొక్క ఆహారపు అలవాట్లలో
ఆయా ప్రాంతం యొక్క ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంతంలో దొరికే ఆహారం ఆధారపడి ఉంటుంది. అదే రకంగా ఈస్థెటిక్ సెన్స్, సౌందర్యాత్మక విలువలు, మనం బయోడైవర్సిటీ అంటాం, జీవ వైవిధ్యము, దాని యొక్క కాపాడటం లోపల ఈ యొక్క విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. నైతిక విలువలు మనం చెప్పడమే కాకుండా ఆచరించి చూపడంలో ఇవి ప్రధాన పాత్ర వహిస్తాయి. అదే రకంగా మానసిక విలువలు, ఇవన్నీ కూడా సైన్స్ బోధన ద్వారా డెవలప్ అయ్యేటువంటి విలువలుగా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ప్రధానంగా మరొకటి ఉన్నది, మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ కూడా చూసాం, సైన్స్ టీచర్ యొక్క పాత్ర ఏమిటి అని. ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్, ఒక కుగ్రామంగా మారుతున్నటువంటి ఈ వేళ సైన్స్ టీచర్ యొక్క పాత్ర ఎలా ఉండాలి అంటే, నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయులు బహుముఖ పాత్రలను పోషించాలి. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అనేక రకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది. ఏంటవి? ఒక ప్రణాళిక రచయిత అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఎప్పుడు ఏ టైంలో ఏ పాఠం చెప్పాలా, ఎప్పుడు ఏ టైంలో ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలా, ఆ ప్రయోగం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రయోగానికి ముందేం జాగ్రత్తలు ఉన్నాయి, ప్రయోగం జరుగుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు ఉంటాయి, ప్రయోగం తర్వాత ఏం తీసుకోవాలా అంటే అంశాలు మొత్తం కూడా సరిగా ప్లాన్ చేయగలగాల. ఏ ప్రాజెక్ట్ ఇస్తున్నాము, ప్రాజెక్టులో ఏ పిల్లవాడు ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఈ రకంగా మొత్తం ఒక ప్లానింగ్ టీచర్ చేపడతాడు. నిర్వాహకుడు, సరైన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని నిర్వహించే నిర్వాహకుడు. నెక్స్ట్ సమన్వయకర్త, పిల్లలు వివిధ జట్లలో పని జరుగుతున్నప్పుడు వారి కోఆర్డినేట్ చేయగలగాల. అదే రకంగా అన్వేషకుడు, నిరంతరం పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ని ఏ విధంగా మనం బయటకు తీయాలనే ఒక అన్వేషణలో టీచర్ ఉండాల. ఒక మధ్యవర్తి అంటే కంటెంట్ లెర్నింగ్ లోపల పిల్లలకు ఒక మధ్యవర్తిగా ఉండాలి. ఒక మార్గదర్శకుడు, తను నిరంతరం చదువుతూ పిల్లల చేత చదివిస్తూ ఉండేటువంటి యొక్క మార్గదర్శకుడుగా, ఒక పైనీర్గా టీచర్ ఉండాలా. అదే రకంగా ఫెసిలిటేటర్, సౌకర్యకర్త, ఎప్పుడు కూడా తన యొక్క భావాన్ని పిల్లలపైన రుద్దేటువంటి అతను కాదు టీచర్. అంటే పిల్లల యొక్క లెర్నింగ్ని, అతని యొక్క అభ్యసనము జరిగేటువంటి దానిని గమనించేటువంటి సౌకర్యకర్తగా మాత్రమే టీచర్ ఉండాలనేటువంటిది మనకు ఎన్సేఫ్ కూడా సూచించింది. ఉదాహరణకు ఒక ప్రణాళిక రచయిత ప్లానర్గా తీసుకున్నప్పుడు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ముఖ్యంగా 2 రకాల పథక రచనలు చేపడతారు. ఏంటవి? పాఠ్య ప్రణాళిక పథకం యొక్క రచన, సహపాఠ్య ప్రణాళిక పథకం యొక్క రచన. అంటే మన కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఎంత ఇంపార్టెంటో మనం చూస్తూ ఉంటాం. వాటిని కూడా సరైన రీతిలో మనం ప్లానింగ్ చేయగలగాల. ఈ రకంగా మనము సైన్స్ టీచర్గా వివిధ రోల్స్ నిర్వహించాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే పిల్లలు సైన్స్ టీచర్కు దగ్గరగా మెదులుతూ ఉన్న క్రమం లోపల అనేకమైనటువంటి బహుముఖ రోల్స్ మనం టీచరు నిర్వహిస్తున్న నేపథ్యం లోపల మనం ఆ విలువల్ని తీసుకున్నాం, ఆ యొక్క టీచర్ రోల్స్ తీసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం సైన్స్ పాఠ్యపుస్తకాలు, ఎన్సిఎఫ్ 2005, ఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009, బోధనా లక్ష్యాలు, సైన్స్ బోధనా విలువల గురించి వివరంగా తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.